నమస్తే న్యూస్ కు స్వాగతం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఎగురవేసి జై జనసేన జై పవన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు యజ్జు సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో మార్పు రావాలని, ప్రజా సంక్షేమమే పాలకుల లక్ష్యం కావాలని, పాలనలో పారదర్శకత తీసుకురావడం ద్వారా పేదరికం నిర్మూలించాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారన్నారు. భావితరం భవిష్యత్తు కోసం, మార్పు కోసం జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు అండగా నిలిచాయని జనసేన నాయకులు తెలిపారు. తొలుతగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కడిమి సాయిబాబు, టీడీపీ నేత తిక్కిశెట్టి తమ్మిరాజు, రంగంపేట మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి యజ్జు సుబ్రహ్మణ్యం నాయుడు, ఈలకొలను జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తిక్కిశెట్టి శివకృష్ణ, ఈలకొలను టీడీపీ గ్రామ అధ్యక్షులు తిక్కిశెట్టి సత్యబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని పండుగలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కొన్ని పండుగలు మామూలుగా వస్తుంటాయి. కానీ ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వ్యక్తి పెట్టిన పార్టీకి సంబంధించి ఒక ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రం అంతటా కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. అది ఎందుకంటే ఈ రాష్ట్రం దుర్భరమైన స్థితి నుంచి, ఊబిలో కూరుకుపోయిన స్థితి నుంచి మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని కాపాడినటువంటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ, ఆయన్ని గౌరవించి ఆయన ప్రేమించే వ్యక్తులు రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క పండుగని చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పండుగని పురస్కరించుకుని ఈరోజు ఈలకొలను గ్రామంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ఈ జెండావిష్కరణకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో మమేకమయ్యి అందరూ పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు మనం గత ప్రభుత్వంలో చూసినట్టయితే మన రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మన ఊపిరితో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని బ్రతికించడం కోసం చంద్రబాబు నాయుడు గారితో జతకట్టడం జరిగి, ఆయన ప్రజల మేలు కోరి, ఆయన స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల మేలు కోరి రాక్షస పాలన అంతమొందించడం కోసం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో చూసుకుంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా మంచి స్థితిలోకి ఇప్పుడు మారే దశగా ముందుకెళ్తున్నారు. మొత్తం ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం అంతా కూడా మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ పరిపాలన ఇలాగే కొనసాగాలని, ఈ కూటమి నాయకులు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని నేను ఈ సందర్భంగా, ఈ ఆవిర్భావ సందర్భంగా నేను ఈరోజు మన పిఠాపురంలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా, అంటే ఈ సభ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు, ప్రజలు కూడా ఈ సభ ఎలా జరుపుతారు అని చెప్పేసి అలా తిలకిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సభని విజయవంతం చేయాలని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్వచ్ఛందంగా, నేను గత 3 రోజులుగా ఈ పిఠాపురం సభ యొక్క పరిస్థితిని, అక్కడ పర్యావరణ స్థితిని మేము అందరూ కూడా వెళ్ళి చూడటం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి విధానం కానీ, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా, ఇతర పార్టీలు అయితే పార్టీ ఫండ్లు ఇవన్నీ పైనుంచి వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ జనసేన పార్టీ పరిస్థితి ఎలా కూడా ఉందంటే, అభిమానులే రథసారథులై ప్రతి కార్యక్రమాలు చూసాం. ప్రతి రోడ్లో, మనకి ఈస్ట్ గోదావరి ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రతి రోడ్లో కూడా భోజనాల ఏర్పాట్లు, ఇతర రాష్ట్రంలో నలుమూలల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి నాయకులకి, కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి వాటర్ సప్లై కానీ, వాళ్ళకి భోజనం సప్లై కానీ, ఇతరత్ర ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా అణువణువు జాగ్రత్తలు వహిస్తూ మొత్తం జన సైనికులు, జనసేన నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం చాలా అహర్నిశలో కృషి చేస్తున్నారు. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పోలీసు వారు కూడా సుమారు 1600 మంది పోలీసులు ఈ కార్యక్రమానికి పహారా కాయటం జరుగుతుంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ జై హింద్, జై జనసేన. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.